వాళ్ళు అనుకుంటున్నట్టు ఆ స్టేషనరీ షాప్ ఏదైతే వాళ్ళు పెట్టగలిగితే వాళ్ళకంటూ ఒక ఉపాధి కల్పిస్తాం అండ్ ఆ వచ్చే ఆదాయంతో ఇల్లు నడుస్తుంది అండ్ 4 పూట్ల వాళ్ళు కడుపు నిండా అన్నం తినగలుగుతారు. ఆ స్టేషనరీ షాప్ ఆ కాలేజ్ దగ్గర పెట్టగలిగితే దానికి కావాల్సిన సొమ్ములో 60,000 రూపాయల్లో మొదటి ప్రయత్నం చిన్న కూతురు పూజ 10,000 రూపాయలు సంపాదించింది. ఇప్పుడు మరో ప్రయత్నం చేద్దాం మనం. ఈసారి మనం గట్టిగా ప్రయత్నిస్తే మరో 20,000 రూపాయలు ఆ అమ్మకు అందుతాయి. కాబట్టి ఈసారి ప్రయత్నం మీలోంచి నాకెవరైనా ఓ 2 రాగలుగుతారా ముందుకి? ఓకే, సో మీరిద్దరు ముందుకు వచ్చారు. మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. అది మీరిద్దరిలో ఎవరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారో చూద్దాం. లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఆడబోతున్న ఈ సింపుల్ టాస్క్ ఏంటంటే అక్కడున్న ఖాళీ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ లైన్ దాటిపించాలి అండ్ అటు నుంచి వాళ్ళు ఆ లైన్ నుంచి ఈ లైన్ దాటిపించాలి. చాలా సింపుల్. చేత్తో తీసుకెళ్తే చేతులు పెడతాయి కాబట్టి మీకు ఒక తాడు ఇస్తానమ్మా. తాడుకి చివరిలో ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ని ఆ బాక్స్లో వేసి మీరు ఆ తాడు లాక్కుంటూ వెళ్తారు. బాల్ బయటికి రాకుండా ఆ బాక్స్లో ఉన్నంతసేపు బాక్స్ మీతో పాటు మీ వెనకాల వస్తుంది. రైట్? వెరీ గుడ్. చాలా ఈజీగా ఉంటుంది చూసేవాళ్ళకి. మీ దగ్గర ఉన్న 5 బాక్సుల్ని ఎవరైతే ముందు ఈ లైన్ నుంచి ఆ లైన్ షిఫ్ట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. రైట్? 3, 2, 1 గో. చాలా ఈజీగా ఆడారు. అంటే ఆల్మోస్ట్ పాపం ఈవిడికి ఎక్కువ కష్టాలు వచ్చాయి ఆ టబ్ ఇక్కడి నుంచి తీసుకురాడే. సో ఇది చూడగానే నాకు తెలిసిన ఏకైక సామెత ఒకటి ఉందమ్మా తెలుగులో. వెనకాటికి ఒక అంకులు సముద్రం అంతా ఇదిండంట. ఇది
1 టైమ్ అప్. స్టార్టింగ్ బాగానే మొదలెట్టారు, రాశి ఫలాలు సరిగ్గా రాసి లేకపోవడం వల్ల One, 2, 3, 4, 5 and 6. సో మినిమం 5 చేయాలి. అండ్ ఎస్, సక్సెస్ఫుల్గా 5 మార్క్ దాటారు, 6 చేశారు మీరిద్దరు. సో కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ అమ్మకి 20,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. అసలు జీ తెలుగుని చాలా మెచ్చుకోవాలి, ఎందుకంటే ఏ టీవీ షో వేయని స్టెప్ జీ తెలుగు ముందుకేసింది. అసలు ఫస్ట్ వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ప్రదీప్ గారికి అండ్ ఆల్ టీమ్ మెంబర్స్. అండ్ మీకే ఒకటి చెప్తాను, అందరికీ కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ మార్గం అనేది ఎప్పటికైనా ఉంటుంది. ఆ మార్గం మీకు జీ తెలుగు రూపంలో వచ్చింది. ఎప్పుడు మీరు బాధపడద్దు, కష్టాలు ఉన్నాయని ఎప్పుడు వెనకడుగేయద్దు, అంతే చెప్తాను. థ్యాంక్స్. చిన్నపిల్ల అయినా చాలా మంచి విషయం చెప్పింది. అండ్ ఎస్, డెఫినెట్లీ చెప్పలేము, ఏదో ఒక రోజు ఎప్పుడో అప్పుడు ఎలాగోలాగా ఒక అవకాశం దొరకచ్చు. సో మీరు ధైర్యంగా ఉంటే మీ ముగ్గురు పిల్లలు మిమ్మల్ని చూసి ధైర్యంగా ఉంటారమ్మా. సో వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియదు పాపం. అవునండి. ఏమా? సో అతి త్వరలో మీ సొంత వ్యాపారం మీకుంటుంది, మీ పాల వ్యాపారం. సో చక్కగా ముగ్గురిని ఆనందంగా మీరు చూసుకోవచ్చు. అండ్ ఎస్, మీ ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలా ముందుకు రావడం, ఆ ఫ్యామిలీ కోసం మీ ఇద్దరు ఇలా కష్టపడి ఆడడం. రైట్, థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి, కమాన్. సో ఇప్పుడు మేడం గారు నాకు డ్యాన్స్ నేర్పిస్తారు. సో ఆవిడ ఏ స్టెప్లు వేస్తే మనం ఫాలో అవ్వాలి. ఓకే, వెరీ గుడ్. మీరు కూడా ఆవిడని ఫాలో అవ్వాలి. రెడీ, క్లాప్స్, కమాన్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో పోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే, చెయ్యే పట్టాబంటే టాపు. ఆమె నాలుక నరాల్లో లోపలికి వెళ్ళిపోవడం వల్ల మాట్లాడలేదు. తను మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, మనకే మనమొక నవాబురో, మన బయటల్లదు వేరు బాబురో, ప్రశ్నకు మనమే జవాబురో, చదివేసే లైఫ్ ఒక కితాబురో. All I wanna say is one and only one thing, let's all help each other. నేను అమ్మనయ్యాను అనుకుంటే నన్ను అమ్మని పిలిచే అవకాశం నా బిడ్డకి వేశారు, నా పిల్లకి.